ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలకు సంబంధించిన అనేక అంశాలు మాట్లాడుతూ నిన్న ప్రెస్ మీట్ అయితే నిర్వహించాడు. దాంట్లో చాలా విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చినాయి. ఇక్కడ ఈ పంచాయతీ ఎన్నికల్లో క్లియర్ కాంగ్రెస్ డామినేషన్ కనిపించినప్పటికి కూడా కేటీఆర్ అయిపోయింది, బీఆర్ఎస్ గడిబిడి అయిపోయి కాంగ్రెస్ పార్టీ గడిబిడి అయిపోయింది, కింద మీద అయింది, ఇది కాంగ్రెస్ పతనానికి ఇది నాంది అని చెప్పేసి చాలా డైలాగులు అయితే వేసాడు. సో ఏది ఏమైనా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ బిడ్డ నేను కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడే ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడే ఓడగొట్టి అధికారంలో తెచ్చిన ఒట్టిగా ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్లో వండుకున్నప్పుడు తేలే అధికారంలోకి వచ్చి ఆయన ఫామ్ హౌస్లో వండబెట్టినానైతే చెప్తున్నటువంటి సందర్భం కూడా చూడవచ్చు మనం. ఇక్కడ క్లియర్గా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్ విషయాలు చూడవచ్చు. కేసీఆర్ను ఓడించే సీఎం అయ్యా, ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిన అంటుండు. పంచాయతీ ఎన్నికల్లో 8,335 సర్పంచ్ స్థానాలు గెలిచినాం, 2029లోనూ ఇవే ఫలితాలు రిపీట్, ఇంకా కూడా ఈ సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే ఏ అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా సర్పంచ్ల మళ్ళీ వాళ్ళ పార్టీలో గుంజుకోవడం కామనే. వీళ్ళు గుంజుకోక ముందుకే ఒక 7,000 పైచీలు గెలిచారు. మరి రేవంత్ రెడ్డి గారికి 8,000 పైచీలు లెక్కించారు, అంటే మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారు. నిన్న కూడా కొంతమంది జాయిన్ అయ్యారు కొన్ని స్థానాల్లో. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి అటు చూసి మళ్ళీ అధికార పార్టీలోకి పోయి జాయిన్ కావడం పెద్ద విషయమేం కాదు. మరి ఏదైనా సన్నాసుల మఠం ఏం కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ పార్టీ కాబట్టి కేసీఆర్ బాపు గారు చెప్పినటువంటి రాజకీయ చతురతను అందరూ కూడా ప్రదర్శిస్తారు. సో 2029లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అయితే అంటుండు. కేసీఆర్కు సవాల్, కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం. సో ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం మాట్లాడుకోవాలి మనం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే అని చెప్పేసి మనం థంబ్నెయిల్ మీద పెట్టినాం కదా ఎంపీటీసీ. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం వచ్చింది. తర్వాత ఈ సానుకూల వాతావరణం ఉంది కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోతారేమో అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇక్కడ 2-3 అంశాలు లెక్కలకు వస్తాయి. సో ఈ విషయమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ను అనుసరించి కొన్ని విషయాలు చెప్తాను నేను. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైన కూడా చర్చిద్దామంటుండు అసెంబ్లీ పెట్టి. కేటీఆర్ను తప్పించేందుకు హరీష్ రావు వర్గం కుట్ర చేస్తున్నారని ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. ముందుగా ఈ లైన్కి సంబంధించిన అంశం మాట్లాడుకుందాం మనం. ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చిద్దామంటుండు అసెంబ్లీలో. ఎందుకు చర్చిద్దామంటుండు? 26 తారీఖు 27 తారీఖు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని నిన్న మొన్న మనం ఉదరగొట్టినాం కదా, ఆగమాగమైనాం కదా. మరి ఎందుకు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తలేదు కూడా రాకపోవచ్చు, మనం ప్రెడిక్షనే, మనం కూడా ఇప్పటికేం అఫీషియల్గా అధికారికంగా చెప్తలేము. సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎందుకు వస్తలేవో చెప్తా. సో మొన్న సర్పంచ్ ఎన్నికలల్లా 7,000 పైచిల్కు 7,000 ప్లస్ కాంగ్రెస్ గెలిచింది కదా. బీఆర్ఎస్ ఏమో దాదాపు ఒక 3,000 పైచిల్కి ఎంతో గెలిచినట్టుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ కదా. ఇక్కడ మనకు అందరికి అనిపించేది ఏంటంటే, అరే సర్పంచ్ స్థానాలు మస్తు గెలిచింది కాంగ్రెస్ పార్టీ, ఫుల్ పాజిటివ్ వైబ్లో ఉంది. అంటే పాత రిజర్వేషన్లతోటి ఎన్నికలు నిర్వహించినప్పటికీ రిజర్వేషన్లని కొత్త రిజర్వేషన్ల కోసం 1-2 ఏళ్ళు సర్పంచ్ ఎన్నికలు జరిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మద్దతు పలికిరు గ్రామాలలో ప్రజలని మనం అనుకున్నాం. ఓకే, అంతవరకు అది బాగానే ఉంది, గెలిచారు. అయితే మరి ఎంబడినే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పెడతాడు కావచ్చు ఇక, ఎందుకంటే ఇవి సింబల్తో జరిగే ఎన్నికలే కరెక్టే. ఆ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే కొలిక్కి వచ్చేటట్లేదు, ఈ తలకే నొప్పి ఎందుకు, లేట్ అయ్యేటట్టు ఉంది, వాతావరణం పాజిటివ్గా ఉంది కదా అని ఎన్నికలకు పోతారని చెప్పేసి మనం ఊహించినాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఈ డిసెంబర్ 20-25 ఈ సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయగా నోటిఫికేషన్ పడుతుంది. జనవరి 26 వరకు అందరు జెండా వందనం చేయాలి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అని అనుకున్నాం. కానీ సర్పంచ్లు ఉంటే గ్రామ పంచాయతీలు నడుస్తాయి, డోకా లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీల విషయంలో కొంత వ్యూహాత్మకంగా పోతున్నట్టు కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏమైందంటే 7,000 మంది వీళ్ళు గెలిచిరు కాంగ్రెస్ వాళ్ళు, 3,000 మంది వీళ్ళు గెలిచిరు. అంటే ఇక వీళ్ళు ఒక 3,000 పైచీలకైతే ఓడిపోయారు కదా. ఇక్కడనే ఉంది అసలు లాజిక్. ఈ ఓటమి చెందిన స్థానాలే మళ్ళీ బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందనే ఒక ఊహాగానాలు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ గ్రామ పంచాయతీలలో మీ అందరూ తెలుసు, తెలంగాణలో కానీ మొత్తం సెంటిమెంట్ ఎట్లుంటుంది అంటే, సర్పంచ్ ఓడిపోయినోని ఎంపీటీసీ గెలిపించుడు, ఎంపీటీసీ ఓడిపోయినోని సర్పంచ్ గెలిపించుడు, ఈసారి ఓడిపోయినోని మళ్ళీసారి గెలిపించుడు, మళ్ళీసారి గెలిచినోని ఇంకా సిక్కు ఓడించుడు. ఇది ఉంటుంది కదా సెంటిమెంట్ జనరల్గా. మొన్ననే ఓడిపోయారు, ఒక 3,000 పైచీలకు బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు ఏదో 3,000 పైచీలకు గెలిచిరు.
ఇప్పుడే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోతే బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ కలిసి వస్తుందేమో అనే ఒక ఆలోచన కూడా అయి ఉండొచ్చు అని చెప్పేసి మన ప్రెడిక్షన్ అంతే. ఇప్పుడు ఇది 3000 గెలిచిరు, ఒక 3000 పైసలకు ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్ళంతా మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు వీళ్ళు ఓడిపోయిన వాళ్ళకే టికెట్లు ఇస్తారు జనరల్గా. అంటే కొంత వచ్చా అంటే దగ్గర వచ్చిండు కొట్లాడిననే టికెట్లు ఇస్తుంది ఏ పార్టీ అయినా. అట్లాంటి వాళ్ళకి ఇస్తే కొంత ఈ సింబల్తో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా అనుకూలంగా మారుతుందేమో అని ఒక ఆలోచన కావచ్చు. అండ్ దాంతోపాటు ఖచ్చితంగా మనం అధికారికంగా ఇప్పటికే కొంత విమర్శలు ఎదుర్కొన్నాం. పాత రిజర్వేషన్తో ఎన్నికలకు పోయినాం కాబట్టి రిజర్వేషన్ల పేరుతోటి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ఆయన వైఖరి చెప్పాలి. లేదు నిజంగానే అధికారికంగానే రిజర్వేషన్లు అమలైన తర్వాత, అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత, పార్లమెంట్లో చర్చ అయిన తర్వాత, 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత కొత్త రిజర్వేషన్లతో వెనుకకు పోదామని చెప్పి షోక్గా పడతాడా? ఇప్పుడు మా ఓడిపోయిన వాళ్ళని గెలుతారేమో అని చెప్పేసి ఎన్నికలు నిర్వహించమంటాడా కేటీఆర్ అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆయనే వర్షన్ కోసం అయితే మనం ఎదురు చూడాలి. సో ఇప్పుడు మొత్తానికైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైతే ఈ తొందరలో మనం అనుకున్నంత తొందరనైతే ఉండే అవకాశం లేదు. చాలా చోట్ల అండ్ మున్సిపాలిటీల పాలకవర్గం యొక్క వ్యవధి కూడా ముగిసింది, వాళ్ళ యొక్క టర్మ్ కూడా అయిపోయింది, టెన్యూర్ అయిపోయింది. మరి ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, రిజర్వేషన్లకు సంబంధించిన అంశం అట్లే పెండింగ్ ఉంది. సో కేటీఆర్ తప్పించేందుకు హరీష్ రావు వర్గం కుట్ర చేస్తుంది. ఎంపీటీసీ కేసీఆర్కు సవాల్, కృష్ణా జిల్లాపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం. అసెంబ్లీలో ఇవన్నీ చర్చ చేద్దామని అయితే అంటుండు. మరి అసెంబ్లీ నిర్వహించి ఇవన్నీ చేసే వరకల్లా ఏ టైం అవుతుందో. ఇప్పటికిప్పుడైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేనట్లే. కవిత ఆరోపణలపై విచారణ చేస్తామని ఒక కొత్త విషయాన్ని కూడా చెప్పింది. ఇలా ప్రభుత్వ సొమ్ము కాజేసిన వారి నుంచి రికవరీ చేస్తాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ కొనసాగుతోంది. మీడియాతో సీఎం రేవంత్ చిట్ చాట్ అని కూడా మనం చూస్తున్నాం. కవిత ఈ మధ్యలో చాలా ఆరోపణలు చేసుకోబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, కవిత గారు అక్కడక్కడ పర్యటన చేసి అది జనం బాటను జన జాగృతి ఏదో బాట పెట్టుకుంది. ఆమె తిరుగుతున్న ప్రతి ప్రాంతంలో వాళ్ళ పార్టీ అంటే వాళ్ళ నాయన స్థాపించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క అవినీతి చిట్టా బయట పెడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అందరి మీద విచారణ జరిపించుర్రి. ఆమె ఒట్టిగే మంటలేదు, ఆమె చెప్పేటని నిజాలే కావచ్చు. ఎందుకంటే అయ్యో ఆమెకి ఏ వాటల కాడ తేడా వచ్చిందా, ఆమె మంచిదా కాదా, ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి చెప్పిన వాటిలో నిజం ఎంతుందని తేల్చే పనిలో వడురి. ఆమె ముఖ్యంగా మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గురించి చాలా ఆరోపణలు చేసింది. చాలా అవి గతంలో కూడా డిస్కషన్లో ఉండే గాసిప్స్, అంటే చాలా తిరిగినాయి ఆ విషయాలు కూడా. ముఖ్యంగా ఆయన మీద ఫోకస్ చేయాలి. ఆయన పాల వ్యాపారం కానీ, లేకపోతే ఆయన భూములు ఓఆర్ఆర్ ఏదో ట్రిపులర్ దగ్గర నేను రోడ్ ఇట్లా డైవర్షన్ అయిందని కానీ, 400 ఎకరాల భూమికి సంబంధించి ఏమో చెప్పింది. కాబట్టి ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. హరీష్ రావు గారి మీద కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సీఎం రేవంత్తో ఆర్బీఐ గవర్నర్ భేటీ అని కూడా వస్తుంది. మొత్తంగా సర్పంచ్లు గెలిచిన దానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అధికారం పోయినా కూడా అహంకారం తగ్గలేదంటుండు. ఇదే ప్రెస్ మీట్లో ఇక చాలా విషయాలు చెప్పిండు. హరీష్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలని చెప్పేసి ఇదే స్వేచ్ఛలో నిన్న కథనం వచ్చింది, దాని మీద మాట్లాడినా అని చెప్పి వీళ్ళు వేసుకోరు. మూసీలో కాలుష్యం కంటే కూడా ఆయన మాటల్లోనే విషయం ఎక్కువ ఉంది అంటుండు. బరి తెగించి ఇబ్బంది పెడతామంటే కుదరదు, 2029లో కూడా ఇదే తీర్పు ఇప్పుడైతుందని చెప్పేసి అంటుండు. సో ఇక్కడ నీకు ఇంకో విషయం చెప్పాలి. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కాడ నుంచి ఒక్క ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి గెలవాలి. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తీసి పడేసిన మొత్తం ఎలా చెప్పిండు, ఏబిఎల్ చెప్పినట్టుండు. ఇగో మొత్తానికైతే 2029లో కూడా ఇదే రిపీట్ అవుతుందని అయితే చెప్పిండు. సర్పంచ్లతోటి కాంగ్రెస్ సర్పంచ్లతో సదస్సు కూడా నిర్వహించాడు. నెలాఖరులోగా నిర్వహణకు పీసీసీ కసరత్తు దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.